ఎంతగానో ఎదురు చూస్తున్న 7 శనివారాల వ్రతం 7వ వారం రానే వచ్చేసిందండి. 7 రకాల నైవేద్యాలు, 7గురు ముత్తైదులకి తాంబూలం, 7గురికి భోజనం ఇవన్నీ చేయాలా అన్న డౌట్స్ అన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియోలో చేసి కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూడండి. అసలు ఆ 7 శంఖ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? 7వ వారం వ్రతం ఇలా చేస్తేనే స్వామి కటాక్షం లభిస్తుందా? మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి మనశ్శాంతి కలగాలంటే నేను చేసిన ఈ 7 శనివారం వ్రతం ఒక్కసారి చూడండి. ఆ గోవింద నామస్మరణ మన ఇంటిని తిరుమల క్షేత్రంలా మారుస్తుంది. నేను నా పూజ అనుభవంతో చెప్తున్నానండి. 7 శనివారాల వ్రతం చేశాక ఎన్నో జీవితాలను గట్టెక్కించిన ఆ స్వామి మహిమ మీరు కూడా తెలుసుకోవాల్సిందే. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మీరు కూడా ఏదైనా కష్టంలో ఉన్నారా? అయితే ఈ గోవిందుడి నమ్మి ఈ వ్రతం మొదలు పెట్టండి. నా పూజా విధానం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా కామెంట్స్లో ఒక్కసారి గోవింద గోవింద అని రాయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.